ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కూడా లాగ్ చేయడానికి వచ్చారనుకుంటా. పూల్ వ్యూ ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడ స్టే చేస్తున్నాం, ఆ ప్లేస్ పేరు ఏంటి, ఎంత బడ్జెట్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు. సో మీకైతే మొత్తం ప్రాపర్టీ అనేది క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా లగ్జరియస్గా మంచిగా ఉంది. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. దీని నేమ్ వచ్చి, ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చి మస్టాచ్ లగ్జరియా. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు మనకి. సో ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ మనకి ఉంటుంది. సరదాగా కూర్చుని చిట్ చాట్ చేసుకోవడానికి కానీ, స్మోక్ చేసుకోవడానికి కానీ ఒక వరండా టైప్లో ఉంది. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి రిసెప్షన్ రూమ్ అన్నమాట. లోపలికి వెళ్తే కనుక ఈ టైప్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, ఈ టైప్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ ఒక రూట్ ఉంటుంది. సో బార్ కౌంటర్లో మనవాడు ఉంటాడు, సే హాయ్. సో తినే మనకి డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ ఇస్తాడు, కావాలంటే మ్యూజిక్, మంచి మ్యూజిక్ ప్లే చేయమన్నా చేస్తూ ఉంటాడు. మంచి మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను, నేను ఉన్న రోజులు మంచి మంచి మ్యూజిక్ ప్లే చేశాడు. సో మీకు ఎలాంటి ఆల్కహాల్ కావాలన్నా సరే ఇక్కడ దొరికిద్ది, చూసుకోవచ్చు. బార్ కౌంటర్ కూడా మంచిగా బాగుంది. పైన కూడా చూపిస్తా, బట్ అవుటర్ లుక్ చూపిస్తున్నా. యూనో ఫుడ్ ప్లేస్ ఉంటుంది, ఈ టైప్ సైడ్ గేమింగ్ జోన్ ఉంటుంది అనమాట. సో అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చిల్ అయ్యేటప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు అండ్ తాగొచ్చు, తినచ్చు. అలాగే మనకి ఇక్కడ ట్రీ చూస్తే, ట్రీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కూడా లాగ్ చేయడానికి వచ్చారనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా మంచిగా కూర్చుని తాగొచ్చు, తినచ్చు. సో అదనమాట. సో మంచిగా ప్రాపర్టీ అయితే బాగానే ఉంది. సో కంటిన్యూషన్ మనకి ఇలా కంటిన్యూగా రూమ్స్ ఎలా ఉంటాయి, బిల్లా సపరేట్ ఎవరి కాలది సపరేట్ ఉంటుంది. ఇట్లాగా ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి, మొత్తం ట్రీస్, మొత్తం చెట్లు అవన్నీ మంచిగా ఉండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉండి, ఇక్కడ వచ్చేసేపటికి మనకి ఇది పూల్ అవుట్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది లేడీస్ వాష్రూమ్, ఇది జెంట్స్ వాష్రూమ్. అండ్ మనకు ఇంకోటి ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత మంచిగా బయట అవుట్ సైడ్ మనం షవర్ చేయడానికి కూడా మంచిగా మనకి అవైలబిలిటీ ఉంది. చూడొచ్చు, మంచిగా షవర్ కూడా చేయడానికి ఇచ్చారు. ఇదే రిసార్ట్లో మనకి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. కావాలంటే ఇదిగో బాల్స్ ఉంటాయి, రింగ్స్ ఇస్తారు, ఇంకా చాలా యాక్టివిటీస్ వీళ్ళే పెడతారు, ఆర్గనైజ్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మంచిగా అన్ని పర్ వీక్లో ఇన్ని డేస్ అని చెప్పని యాక్టివిటీస్ పెడుతూ ఉంటారనమాట. ఫ్రెండ్స్తో వచ్చినా, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినా సరే బయట వెళ్ళడానికి మీకు ఒకవేళ ఇబ్బంది అయితే మాత్రం, మీకు వర్షం పడుతుంది, లేదంటే మీకు బయటికి వెళ్ళే మూడ్ లేదు అనుకుంటే కనుక లోపల ఉండి కూడా మనం మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ కూడా. ఎందుకంటే బార్ కౌంటర్ లోపల ఉంది, ఫుడ్ కౌంటర్ ఇక్కడ దొరికిద్ది, అండ్ మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి యాక్టివిటీస్ వీళ్ళే మనకు చూపిస్తారు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ టైప్ సైడ్ నుంచి వెళ్దామట. ఇటు చూసుకుంటే మీకు ఆల్రెడీ దీనికంటూ సపరేట్ ఏదైతే రూమ్ ఉందో దీనికి సంబంధించిన కూడా మనకు సపరేట్గా ఇది ఒకటి ఇచ్చారు. ఇట్లాగా ఉయ్యాలు కానీ, రిలాక్సింగ్ అవ్వడానికి కానీ మంచిగా ఇచ్చారు. అండ్ మొత్తం ఇది ఒక చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. అండ్ మొక్కలు మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మొత్తం ప్రీమియంగా లగ్జరీగా ఉంటుంది హోటల్ అయితే. సో అందుకని చెప్పని వీళ్ళు వచ్చేసి మనకి దీని పేరే మస్టాచ్ గోవా లగ్జరీ అని పేరు పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి మనం అటు సైడ్ పైకి చూద్దాము. యాక్చువల్లీ దీంట్లోనే మనకి హోటల్, హాస్టల్ రెండు కంబైన్ ఉన్నాయి. సో ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కూడా మంచి ఇలాంటి లగ్జరీ దాంట్లో మనం లివ్ చేయడానికి పాసిబిలిటీస్ పెట్టారు. సో చాలా మంచి ఆప్షన్ కదా అది. సో ఇక్కడ వచ్చేటప్పటికి 35 to 39 రూమ్ నెంబర్స్ అనమాట. ఇక్కడైతే రూమ్స్ ఇలా ఉంటాయి కిందన.
చెట్లు చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నారు. సో ఇదొక హాస్టల్ డాము. సో అలాగే ఇక్కడ ఒక రూము సపరేట్గా. సో ఇక్కడ చూస్తే మంచిగా ఉయ్యాల కూడా ఒకటి ఉంది. మంచిగా కూర్చుని ఈవినింగ్ టైంలో సరదాగా బయటికి వెళ్ళే మూడ్ లేకపోతే ఇక్కడ కూర్చుని లోన్లీగా ఉండాలనుకుంటే మాత్రం, ఎలోన్గా ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ మంచిగా కూర్చుని మనం టీ చాయ్ అలాంటివి తాగొచ్చు. చెట్లు మాత్రం చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు ఒకటి మళ్ళీ ఇంకో రూమ్ ఒకటి ఉంది. సో అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకోటి ఉయ్యాల ఒకటి ఇచ్చారు, పెద్ద ఉయ్యాల. సో మంచిగా ఇక పైన సీటింగ్ కూడా ఇచ్చారు. ఫ్యామిలీ అలాంటిది ఏమి వచ్చినప్పుడు మంచిగా పెద్దగా కూర్చుని అలాంటి పెద్ద ఉయ్యాల్లో కూర్చుని ఊగొచ్చు. మా మమ్మీకి చాలా ఇష్టం ఉయ్యాలంటే. మా మమ్మీ వస్తే కనుక మంచిగా తెగ అవుతుంది, కూర్చుని ఊగుతానే ఉంటుంది. మా మమ్మీ నన్ను కూడా మళ్ళీ ఊగమంటుంది. సో మా మమ్మీకి చాలా ఇష్టం ఉయ్యాలంటే. అండ్ యాక్చువల్లీ డామెటరీస్లో మనకి లేడీస్ జెంట్స్ లేడీస్ కలిపి ఉండేది ఉంది, సపరేట్ జెంట్స్ది ఉంది, సపరేట్ లేడీస్ కూడా ఉంది. సో ఇది పైకి వెళ్ళేది, ఐ మీన్ ఫుడ్ ప్లేస్. సో ఇక్కడ కావాలంటే మీకు బోర్డు పెడతారనమాట. సాటర్డే చెప్పర్ 5:45 PM సన్సెట్ ట్రెక్కి తీసుకెళ్తారు. అండ్ సండే వచ్చి 3:30 PMకి టేబుల్ టెన్నిస్ బిలినియర్ ఛాంపియన్షిప్ పూల్ పార్టీ నైట్. అండ్ టుడే వచ్చేటప్పటికి మూవీ నైట్. సో అట్లాగా ఒక్కో రోజు ఒక్కోటి ఇక్కడ బోర్డు మీద పెడతారనమాట. పైకి వచ్చేటప్పటికి వరండా, గేమింగ్ జోన్. ఇటే లెఫ్ట్ సైడ్ ఏమో గేమింగ్ జోన్, రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఫుడ్ కోర్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి లైవ్ కౌంటర్, చాయిస్ ఆఫ్ ఆమ్లెట్, దోశ, ఊతప్పం, ప్యాన్ కేక్స్. సో ఈరోజు మార్నింగ్ జరిగిన లైవ్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ రాస్తారనమాట. వాటిలో మీకు చూస్ చేసుకుని తినొచ్చు. ఇక్కడ ఫుడ్ యాక్సెస్, ఒకవేళ మీకు మీరు అంత ఎక్స్పెన్సివ్ భరించలేని అనుకుంటే మీరు అంటే అవుట్ సైడ్ ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంత పెద్ద హోటల్లో మీకు ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి కదా అనిపిస్తే మీరు బయట నుంచి కూడా ఆర్డర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని తినొచ్చు. సో నో వరీస్, అలాంటి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ దాంట్లోనే తినాలని వాళ్ళు ఏం రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. మంచిగా ఉంది మేనేజ్మెంట్ అయితే. మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతూ బియర్ తాక్కుంటూ, లేదంటే ఫుడ్ తినుకుంటూ, లేదంటే ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా చిల్ అవ్వచ్చు. చాలా కామ్గా, చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇంకో వ్యూ ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చుని మంచిగా మనం రిలాక్స్ అవుతూ తాగాలనుకుంటే తాగొచ్చు, తినాలనుకుంటే తినొచ్చు. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి. సో మంచిగా ఇట్లా కూర్చుని చిల్ అవ్వకుంటూ. సో ఇక్కడ హాస్టల్ ఫీ అయితే కనుక నాకు పెర్ డేకి వచ్చేటప్పటికి 550 రూపీస్ అలా పడింది. అండ్ రూమ్ రెంట్స్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే కనుక డామెటరీస్ ఏదైతే ఉన్నాయో హాస్టల్ ఫీ అవి దాని ప్రైస్ వచ్చేటప్పటికి 550 రూపీస్ పడింది. నేను ఆల్మోస్ట్ ఇక్కడ నేను 4 నైట్స్ 5 డేస్ ఉన్నాను. సో నేను యాక్చువల్లీ మార్నింగ్ వెకేట్ చేసేయాలి, బట్ నాకు పని ఉండి యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నానని చెప్పి లేట్గా చెక్అవుట్ అయిపోయా. లగేజ్ తర్వాత తీసుకెళ్తానంటే వాళ్ళు దానికి కూడా మంచిగా ఒప్పుకొని, లగేజ్ కూడా బయట పెట్టుకోలేదు, రిసెప్షన్ దగ్గర పెట్టలేదు, రూమ్స్లోనే పెట్టుకున్నాం. అక్కడ పెట్టుకొని ఇచ్చారు. మంచిగా వీడియో తీసుకుంటారంటే కూడా పర్మిషన్ మంచిగా ఇచ్చారు. అంటే అది వాళ్ళకి ప్రమోట్ అయిద్దనేమో కానీ, బట్ రూమ్స్లో లగేజ్ పెట్టుకుంటానికి అయితే యాక్సెస్ ఇవ్వరు కదా, బట్ బాగానే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ జోన్కి. ఇదిగో గేమ్ జోన్ ఇలా ఉంటుంది. గేమ్ జోన్ ఇది. సో ఇదన్నమాట గేమ్ జోన్. పిల్లలతో వచ్చి మంచిగా మీరు రిలాక్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో వచ్చినా సరే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు యాక్టివిటీస్ పెట్టిన రోజనే కాదు, మీకు కావాలంటే మీకు ఏ రోజు చేసుకోవాలనుకుంటే, మీరు ఉన్న రోజులన్నీ కూడా మీరు ఆడుకోవాలనుకున్నా సరే యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టేబుల్ టెన్నిస్, టీటీ. సో టీటీ గేమ్ అనమాట. అండ్ ఇట్లా కూర్చుని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ జంగా కానీ చాలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. క్యారమ్ బోర్డ్ ఉంది, క్యారమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూల్ గేమ్ ఆడుకుంటారు కదా, అది కూడా ఆడుకోవచ్చు మంచిగా. సో ఇది అటే సైడ్ అనమాట. సో లోపల కూడా మీరు చూస్తే గ్రీనరీ మంచిగా చెట్లు అవి పెట్టి
చాలా అంటే చాలా మంచి నీట్గా. సో ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ రూమ్స్ చూపిస్తాను. వాళ్ళని అడిగాను అన్నమాట ఎవరైనా నాకు అసిస్ట్ చేయమని రూమ్స్ చూపించడానికి. ఇక్కడ పిల్లి చూడండి మంచి క్యూట్గా నీళ్ళు తాగుతుంది. సో మనకి అసిస్ట్ చేసే పర్సన్ అయితే తిను. సో మీరు చూసుకోవచ్చు. అండ్ రూమ్ లోపల చైర్స్ అయితే ఇదిగో ఇలా ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్స్ ఇస్తారు. అండ్ గ్లాస్ కానీ కాఫీ మగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టీవీ కానీ. అండ్ బెడ్ వచ్చేసి ఇదిగో చాలా అంటే చాలా మంచిగా ఉంది. చాలా హైట్ ఉంది యాక్చువల్లీ బెడ్ అయితే. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో ఇలా ఉందన్నమాట. ఇవి ఒకటి ఇచ్చారు పేపర్స్, తెలుసుగా ఎందుకు వాడతారో పేపర్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి డ్రైయర్, సపరేట్ డ్రైయర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి షవర్ బాత్, ఇక్కడ వచ్చేటప్పటికి షవర్ బాత్ చేయడానికి సపరేట్ ఒక ప్లేస్ ఇచ్చారు. అండ్ ఈ టైప్ వచ్చేటప్పటికి వాష్రూమ్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓపెన్ బాత్ చేయాలనుకుంటే సపరేట్గా ఓపెన్ బాత్ కూడా ఉంటుంది. ఇది ఇంకో రూమ్ అన్నమాట. చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంది రూమ్ అయితే. మీరు చూసుకోవచ్చు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఒకసారి చూడండి, లైట్ ఆన్ చేస్తాను. చాలా బాగుంది కదా. ఫ్యామిలీ ఒకవేళ కంప్లీట్ ఫ్యామిలీ అయితే కనుక పెద్ద బెడ్ ఇచ్చారు. అండ్ కూర్చుంటానికి మంచిగా ఒక సోఫా టైప్లో ఇచ్చారు. సపరేట్గా మిర్రర్ ఒకటి ఇచ్చారు. అండ్ లాకర్ సపరేట్గా ఒకటి ఉంది. ఇక్కడ మనం క్లోత్స్ పెట్టుకోవడానికి అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. అండ్ టవల్స్ కూడా సపరేట్గా ఇచ్చారు, 4 టవల్స్ అలాగా. అండ్ లాకర్ మనకి ఏమన్నా పర్సనల్గా థింగ్స్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక లాకర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అనమాట. బాత్ చేయడానికి ఇక్కడ ఒక సపరేట్గా ఇచ్చారు. సపరేట్ డ్రైయర్ ఒకటి ఇచ్చారు. హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి డ్రై చేసుకుంటానికి బాగా యూజ్ అవుతుంది. సపరేట్ డ్రైయర్ ఒకటి ఇచ్చారు. బాత్ టబ్, సపరేట్గా బాత్ టబ్ ఒకటి ఇచ్చారు. మంచిగా చుట్టూ క్లాత్స్ కట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డార్మెటరీ చూపిస్తాను. మనం స్టే చేసిన డార్మెటరీ అయితే ఇది. సో ఇదన్నమాట మనం స్టే చేసింది. సో బెడ్స్ సపరేట్గా మంచిగా ఉంటాయి. అండ్ ఏ రోజు ఆ రోజు వచ్చి మంచిగా మనకి నీట్గా సర్దిసి వెళ్తారు. వాష్రూమ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు, క్లీన్ చేస్తారు అనమాట. సో మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట వాష్రూమ్. బ్రష్ చేసుకుంటాక వాటికి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇదో వెస్ట్రన్ టాయిలెట్, 2 వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక షవర్ ఇచ్చారు స్నానం చేయడానికి. సో ఇది కంప్లీట్ రూమ్ అన్నమాట. చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ రూము. కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఒక బెడ్ ఉంటుంది. మంచిగా నీట్గానే మెయింటైన్ చేస్తారు. అందరూ ఏమీ ఇక్కడ ఉండేవాళ్ళు ఏమీ చిరాకుగా అలా ఏం చేయరు. మంచిగా నేను ఉన్నాను కదా ఇన్ని డేస్. ఇండివిజువల్ రూమ్ రెంట్స్ అయితే కనుక 3000 to 3500 బిట్వీన్ అయితే పడుతుంది. అండ్ అలాగే యాక్టివిటీస్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తారో అవేమీ ఛార్జబుల్ కాదు, ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ లిక్కర్. అండ్ అలాగే అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మన హాస్టల్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో దాంట్లో వాళ్ళు పూల్లో గేమ్స్ ఆడుకుందాం, సరదాగా డ్రింక్స్ తాగుదామంటే వచ్చాను. సో ఇది హాస్టల్లో నైట్ వ్యూ. పూల్లోకి దిగామన్నమాట. ఈ బ్రో వాళ్ళు మన హాస్టల్ మేట్స్ అనమాట. ये तो मेरा हो गया. अभी ओके. 3 सेकंड 4 सेकंड चल रहा है. हाँ टीच हिम. अच्छा बस ऐसे होना है पूरी बॉडी को, है ना. और हाथ ऐसे रखते हैं और पैर
बहुत जरा से मूव है, नहीं मूव करके ट्राई करना। वही क्लाउडिंग वाह क्या सिखाती है. गदर, तू करके आई बता। डोंट लाइक सीरियसली शी इज टीचिंग मी So Same but different. yeah. सेम You wanna try? You wanna try? या आई वांट टू ट्राई Yeah, just one. Don't try. So this is me. So I am recording the YouTuber named Praveen. So here is yeah. He's gonna try dolphin style. आई वांट Yeah. Come on, Praveen. देखा, मेरे से सीखना चाहते हैं। We are rooting for you. लेट्स सी इफ इट इज अ Yay, Praveen! Yeah, you can do it. Okay, fine, I'll do it. Do a piranha also after this. Put it inside. Yeah. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.